వంగలపూడి అనిత రాష్ట్ర హోంమంత్రి కామెంట్స్. విశాఖ పోలీస్ కమిషనరేట్ హాల్లో మీడియాతో మాట్లాడిన హోంమంత్రి విశాఖ నుంచి అన్ని జిల్లా ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. గంజాయి నివారణ మీద సమీక్ష నిర్వహించారు. పోలీస్ సంక్షేమం మీద సమీక్ష నిర్వహించాం. పోలీసు విభాగం ఇన్వెస్టిగేషన్ టూల్ లేవు. ఎక్కడ ఏం జరిగినా దాని వెనుక గంజాయి ఉంది. ఈ 5 జిల్లాలో గంజాయి నియంత్రణకు కృషి చేస్తున్నాం. ఏజెన్సీలో గంజ పంట మీద సీసీ కెమెరాలతో నిఘా పెట్టాం. గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘం నియమించారు. హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, ఆబ్కారీ మంత్రి కలిసి ఉపసంఘం పనిచేస్తుంది. గంజాయి వివరాలు ఇస్తే వారికి బహుమతి ఇస్తాం. అన్ని జిల్లాలో కూడా ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. మైనర్ బాలిక విషయంలో పోక్సో చట్టం అమలు అవుతుంది. విశాఖలో గంజాయి సేవించే వారికి అనుకూల ప్రాంతాలు గుర్తించి వాటిని మీద పోలీసు దృష్టి పెట్టారు. పోలీసు విభాగాలకు కావలసిన సౌకర్యాలు కల్పించాలి. డ్రగ్స్ సేవించిన వ్యక్తిని పరీక్షించి నిర్ధారించే పరికరాలు లేవు. గత 5 ఏళ్లలో పోలీసులు వ్యవస్థ నిర్వీర్యం చేశారు. 5 ఏళ్లలో అధునాతన పరికరాలు, వాహనాలు నిర్వహణ లేదు. పోలీసు వ్యవస్థ మళ్లీ పటిష్టంగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో హోంశాఖ మీద హోంమంత్రి నాపై బురద చెల్లుతున్నారు. మా ప్రభుత్వం వచ్చాక శాఖ పనితీరు మీద, గత 5 ఏళ్ల ప్రభుత్వ విఫల విధానం మీద నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను.